నమస్కారం. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేస్తున్న క్రమంలో వరాహం విషయంలో బోయవాన్తోటి యుద్ధం చేస్తాడు. తదనంతరం అతడు పరమశివుడనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు పరమశివుడు అర్జునుని వరం కోరుకోమంటే అర్జునుడు కైవల్యాన్ని ప్రాప్తించమని వరం కోరుకోవాల్సింది. దానికి బదులుగా తనకు పాశుపతాస్త్రం కావాలి, రాబోయే మహాభారత సంగ్రామంలో ఉపయోగించడానికి అని చెప్తాడు. అంటే అర్జునునికి ఇహ సంబంధమైన విషయాల పట్ల ప్రేమ అనేది తగ్గలేదని అర్థం. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏ మనిషి అయినా కూడా తనకు పరమపదాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకోవాలి. కానీ అర్జునుడు ఈ యొక్క కారణం వల్లనే మళ్ళీ తిన్నడిగా పుడతాడు. ఆ తిన్నడే శ్రీకాళహస్తి సమీపంలో పరమశివుని కోసం తపస్సు చేసి ముక్తిని పొందుతాడు. అందువల్లనే అర్జునుడు ఆ రోజు చేసినటువంటి ఆ పొరపాటు కారణంగానే మన నటుడు కృష్ణంరాజు గారు మరియు మంచు విష్ణు కూడా ఇద్దరు భక్త కన్నప్ప సినిమాల్ని తీయాల్సి వచ్చింది. ధన్యవాదాలు.